ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ పేరు పేరు నమస్కారం. ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు జూన్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. రాష్ట్రంలో దాదాపు 425 జూనియర్ కాలేజీలు అదేవిధంగా డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. 35% స్టాఫ్ గెస్ట్ లెక్చరర్ల ద్వారా టీచింగ్ అనేది ఉంటుంది. మరి జూన్ 1కి స్టార్ట్ అయింది, 1 మంత్ దాదాపు కావస్తూ ఉంది. ఆ గెస్ట్ లెక్చర్స్ రెన్యువల్ చేయడం మూలన కాలేజీలో లెక్చర్స్ ఉంటారో లేరు అని చెప్పి విద్యార్థులు మొత్తం ప్రైవేటు కాలేజీల వైపు వెళ్తూ ఉన్నారు. గవర్నమెంట్ కాలేజీలో చదివే పేద విద్యార్థులు కొంతమంది తల్లిదండ్రులు లెక్చర్సే లేదు కాలేజీలలో, ఏం చదువుతారా ప్రైవేట్కి పో అనే పరిస్థితి వస్తూ ఉంది. కనుక వెంటనే డిగ్రీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో దాదాపు 1454 మంది, 1370 మంది డిగ్రీ కాలేజు, ఇంటర్మీడియట్లో 1625 మంది. అంటే క్యాడర్ స్ట్రెంత్లో 35% కేవలం గెస్ట్ లెక్చర్ల మీద ఆధారపడుతున్నటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలను సక్రమంగా నడవాలంటే వెంటనే ఇవన్నీ రెన్యువల్ చేసి వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు కాలేజీలు ఒత్తిడితో కొంతమంది, ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నాం, మేము కొంతవరకు నియంత్రించగలిగినాం, ఇంకా చాలా చేసేది చేయలేకపోయినాం. ఎవరు చూసినా శ్రీ చైతన్య, నారాయణ ఈ కాలేజీలో చదువుతూనే పిల్లలు చదువుతారనే స్థాయికి వెళ్ళిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మండల స్థాయిలో జూనియర్ కాలేజ్ చదువుకుంటూ వ్యవసాయం చేసుకుంటారు. లెక్చర్ లేని కాలేజీలు ఎందుకురా, సేన్కాడనైనా పని చేయి, లేకపోతే ఓ భూమి అమ్ముకొని హైదరాబాద్ కన్నా పోనే పరిస్థితి వస్తూ ఉంది. ప్రైవేటు కాలేజీల ఒత్తిళ్లకు చేయట్లేదా రెన్యువల్ అనేది, లేదంటే దీని మీద ఎవరు దృష్టి పెడతలేరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నా. వెంటనే రెన్యువల్ చేసి, కొన్ని కాలేజీలు ఎట్లంటే ఒక్క లెక్చరర్ లేని కాలేజీలు 25 ఉన్నాయి, ఇంటర్మీడియట్ 25 ఉన్నాయి. కొత్తగా జూనియర్ కాలేజీలకు శాంక్షన్ అయిన తర్వాత ఒక 2 లెక్చర్స్ను పంపించి మిగతా వాళ్ళందరినీ గెస్ట్ లెక్చర్స్తో కాలేజీ నడుపుతుంది. అది ఎందుకంటే రిక్రూట్మెంటు సమయం పడుతుంది కనుక. మరి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు దాదాపు 8-10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చర్స్ ఏదో ఒక రోజు ఇలా పనిచేయక పర్మనెంట్ కాకపోతామా, రిక్రూట్మెంట్లో మాకు వెయిటేజ్ మార్కులు రాకపోతాయన్న భరోసాతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉద్యోగ భద్రత లేనప్పుడు మరి వాళ్ళు కూడా చెప్పడానికి అవకాశం ఉండదు. నెల రోజులుగా మరి కాలేజ్ స్టార్టింగ్ రోజు ఈ కాలేజీలో ఎవరు లెక్చరరు, ఐపీ తీసుకోవాలంటే అందరు లెక్చరర్స్ ఉన్నారా లేదా, ఎంపీ తీసుకోవాలంటే కెమిస్ట్రీ లెక్చరర్ ఉండాలా లేదా, ఫిజిక్స్ లెక్చరర్ ఉండాలా లేదా అని చెప్పి అడిగి జాయిన్ అవుతారు. ఎవరు లెక్చరర్ లేరంటే ఎవరు జాయిన్ అవుతారు చెప్పండి? పేద విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? మా జిల్లా చూసుకుంటే సీసీకుంటలో మేము కాలేజ్ ఇచ్చినాం, దౌలతాబాద్లో ఓ కాలేజ్ ఇచ్చినాం. ఇప్పుడు గెస్ట్ లెక్చరర్స్ని తీసుకుంటే వాళ్ళు కాలేజీలో అడ్మిషన్స్ అవుతాయి. 1 మంత్ అయింది. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో కూడా నేనున్నప్పుడు దౌలతాబాద్లో ఒక కాలేజ్ ఇచ్చినాం. తర్వాత బొమ్రాస్పేట్లో ముఖ్యమంత్రి గారు కొత్త జూనియర్ కాలేజ్ కూడా వారు ఇవ్వడం జరిగింది. మరి అక్కడ కూడా సీసీకుంటలో కానీ, బొమ్రాస్పేట్లో కానీ, దౌలతాబాద్ కానీ, మమదాబాద్లో కానీ ఒక్క లెక్చర్ లేకుండా ఉన్నారు. ఒక్క లెక్చర్ లేకుండా అడ్మిషన్స్ ఎట్లా జరుగుతాయి? అక్కడ ఒక్క లెక్చర్ లేని కాలేజీలో స్టూడెంట్స్ ఎట్లా చదువుకోగలుగుతారు? అట్లా 25 కాలేజీలు, కొత్త 25 కాలేజీలు ఉన్నాయి. పేద విద్యార్థుల భవిష్యత్తు, ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమైనటువంటిది. ఇంటర్మీడియట్ కింద మీద ఏంటంటే వాళ్ళ జీవితం కింద మీద అయిపోతుంది అంతే. ప్రైవేటు కాలేజీలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు కాలేజీలు నియంత్రించాలంటే ఒకే ఒక మార్గం, ప్రభుత్వ
కాలేజీలను బలోపేతం చేయాలి. అక్కడ మొత్తం అకాడమిక్ మొత్తం టోటల్లో అక్కడ లెక్చర్స్ అందరూ ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. ల్యాబొరేటరీస్ అన్నీ ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. కనుక దయచేసి ఇంటర్ డిగ్రీలో ఉన్నటువంటి దాదాపు 2 కలిపితే 3000 మంది పైగా గెస్ట్ లెక్చర్స్ ఇమ్మీడియట్గా రెన్యువల్ చేయాలి. నేను అనుకుంటే హైకోర్టు వాళ్ళు కూడా డైరెక్షన్ ఇచ్చింది తొందరగా రెన్యువల్ చేయాలని. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఏమో సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం అని కూడా ఇచ్చింది. కనుక వీళ్లకు మేము కొంత పెంచినాం, గెస్ట్ లెక్చరర్స్ యొక్క జీతభత్యాలు కొన్ని పెంచినాం. మీరు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. కనుక వెంటనే రెన్యువల్ చేస్తూ వీళ్ళ జీతాలను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే నాణ్యమైనటువంటి విద్య అనేది దొరుకుతుంది.